హే గాయ్స్, వెల్కమ్ టు ఐషూస్ కిచెన్. ఈరోజు ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన లడ్డు, డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేస్తారో పదండి చూద్దాం. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడయిన తర్వాత 1 టీ స్పూన్ నెయ్యిని వేసి కొలతకు తగ్గట్టుగా ఫస్ట్ బాదాంని వేసుకున్నాను. అవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని నెక్స్ట్ 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని కాజుని వేసుకుంటున్నాను. కాజు వేసుకున్న తర్వాత దీంట్లోనే పిస్తా వేస్తున్నాను, ఎందుకంటే పిస్తా కొంచెం వేగిన టేస్టీగా ఉంటాయి కాబట్టి. ఒక ప్లేట్లోకి వేసుకొని నెక్స్ట్ 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ రెండింటిని ఇలా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి 1 టీ స్పూన్ గసగసాలు, దాంతోపాటు కొబ్బరిని వేసుకోవాలి. నేను పచ్చి కొబ్బరిని వేసుకున్నాను. ఎండు కొబ్బరి వేసుకున్నా కానీ మనకి టేస్ట్ అనేది చేంజ్ కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేయించిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని ఈక్వల్ క్వాంటిటీస్లో 1/2 కప్పుడు అంజీర్ ఇంకా కిష్మిష్ని తీసుకొని ఇలానే వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ వీడియో చూస్తున్న వారు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డ్రై ఫ్రూట్స్ కొలతలకు తగ్గట్టుగా నేను 400 గ్రామ్స్ ఖర్జూరాన్ని తీసుకున్నాను. మెత్తటి ఖర్జూరాలు తీసుకోవాలి. దాంట్లో ఉన్న సీడ్స్ అన్ని తీసేసి గ్రైండ్ చేసుకోవాలి. ప్యాన్లో 2 టీ స్పూన్ల నెయ్యిని వేసి ఆ గ్రైండ్ చేసుకున్న ఖర్జూరాన్ని వేసి వేయించుకోవాలి. అది వేగేంతసేపు డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఇలా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఖర్జూర్ని కాసేపటి వరకు చల్లారనివ్వండి. ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఖర్జూర్ని ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసుకొని కాసేపటి వరకు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత చేతికి నెయ్యిని రాసుకొని లడ్డూలలాగా చేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు శరీరానికి శక్తిని, మెదడుకు మేధస్సును, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాజు, బాదం, పిస్తా మెదడు అభివృద్ధికి, ఖర్జూరం, కిస్మిస్ శక్తి పెంచడానికి సహాయపడతాయి. గసగసాలు, సన్ఫ్లవర్, పంకిన్ సీడ్స్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు ఎముకలకు బలాన్ని ఇస్తాయి. ఇలా లడ్డూలన్నిటినీ తయారు చేసుకున్న తర్వాత పైనుంచి గసగసాలు వేసుకొని కోట్ చేసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోస్తో చూడండి ఐషూస్ కిచెన్.